హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి లక్ష్మి గారు రచించిన ప్రేమ కిరీటం అనేక చక్కటి నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక మూడో భాగాన్ని వినేద్దామా? ఆనందరావు గారిల్లు రంగురంగుల దీపాలతో అలంకరించారు. ప్రియంవద స్నేహితులందరూ వచ్చారు. పద్మావతమ్మ గారి కుటుంబం కూడా అందరూ వచ్చారు. నవ్వులతో కబుర్లతో ఇల్లు సందడిగా ఉంది. ఆ రోజు ప్రియంవద పుట్టినరోజు. బంధువులందరినీ పిలిచి గ్రాండ్ పార్టీ ఇవ్వాలని ఆయనకుంటుంది. కానీ ప్రియంవద ఒప్పుకోదు. స్వేచ్ఛగా ఉండదు. అసలు ఊపిరి ఆడనట్లు ఉంటుంది అంటుంది. పద్మావతమ్మ గారింట్లో పిలవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు కూడా ఉండటంతో అతన్ని కూడా పిలిచింది. ఆ రోజు చెల్లెలి కొడుకు బారసాలకి తన్ని పిలిచాడు. అందులో ప్రియని చూడగానే సూర్యం, పుట్టబోయే పాపయ్య గారు వచ్చారమ్మా అనేశాడు. బావుండదని ప్రభుని పిలిచింది. ఇది పద్మావతి గారికి ఆనందాన్ని కలిగించింది. బావగారికి ప్రభుని చూపించి ఆయనకి ముందు అంగీకారమైతే అప్పుడు ప్రియంవదని అడగవచ్చని ఆవిడ అభిప్రాయం. ప్రభు గుంజాటనలో పడిపోయాడు. పిలిచకెళ్ళకపోతే బావుండదు. వెళ్తే తన మనసులో ప్రియ గురించిన ఆలోచనలు మల్లిపందిరిలా అల్లుకుని గుబాళిస్తున్నాయి. ఎంత వద్దనుకున్నా ఇలాగే ఏదో సందర్భంగా ప్రియకి చాలా దగ్గరగా వెళ్లాల్సి వస్తుంది. ప్రియ ఎదుట పడకూడదు అంటే తను సూర్యం ఇంటికి వెళ్ళకూడదు. అలా వెళ్లకుండా కుదరదు. తను వెళ్ళకపోతే సూర్యం రెక్కపుచ్చుకుని లాక్కుపోతాడు. ప్రజెంటేషన్ తీసుకుని చాలా ఆలస్యంగానే వెళ్ళాడు. అప్పుడే వాళ్ళు భోజనాలకి లేవబోతున్నారు. ఇప్పుడా రావటం? ఇంకో పావుగంట ఆగొచ్చావంటే ఖాళీ గిన్నెలు ప్లేట్లు ఉండేవి సూర్యం అన్నాడు. పర్వాలేదు, నేను సుష్టిగా తినే వచ్చాను. సూర్యం నోరు తెరిచాడేదో అనటానికి. నోరెత్తావంటే ఇటు నుండి ఇటే వెళ్ళిపోతాను. ఇంకో పార్టీకి వెళ్ళొస్తున్నాను, అది సంగతి. చిన్న అబద్ధం ఆడాడు. మరి అలా చెప్పు అని. ప్రియా, ప్రభు వచ్చాడు. లోపలికి ఒక కేక పెట్టాడు. అప్పుడే అక్కడికి వస్తున్న శంకర్రావు అబ్బా అంటూ చెవులు మూసుకున్నాడు. అప్పటికే గీత వాళ్ళు ప్రియా, గోపాలకృష్ణ వచ్చాడు అనటంతో ప్రియంవద అప్పుడే వస్తోంది. వెనుక ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రభు వచ్చాడన్న కేక విని పద్మావతమ్మ గారు వాళ్ళు వచ్చారు. అందంగా బాపు బొమ్మలా ఉండే ప్రియంవద ఈరోజు ఇంకా అందంగా, నాజుగ్గా, కళ్ళు మరిల్చుకోలేనంత అందంగా ఉంది. ప్రియమెడలో పచ్చలు పొదిగిన నెక్లెస్ ఆమె అందంతో పోటీ పడుతుంది. కొద్ది క్షణాలే ప్రియని చూసిన ఆ అపురూపమైన రూపం మనసుకి హత్తుకుపోయేంత ఆరాధనగా చూశాడు. అతని చూపుల్లో చిక్కడిన చూపుల్ని విడదీసుకుంటూ నమస్తే, రండి అంది. ప్రభు ప్రియంవదకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తను తెచ్చిన ప్రజెంటేషన్ ఇచ్చాడు. చుట్టూ ఉన్న అమ్మాయిలు ఊరికొక క్లాప్స్ కొట్టారు. అలా కొడుతూనే ఏమిటో చూడవే నెమ్మదిగా అన్నారు. ప్రియా దాన్ని నర్మదకి ఇచ్చి ప్రభుని, కూర్చోండి, ఇంత ఆలస్యంగా వచ్చారేమిటి? ఉండండి, అన్నయ్య లేని నాన్నగారిని పిలుచుకొస్తాను అంటూ వెనుతిరిగింది. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొత్త వ్యక్తి ప్రభు వచ్చాడు. అతను ఏం ప్రజెంట్ చేశాడో చూడాలనే కుతూహలంతో నర్మదా వాళ్ళు ప్యాక్ ఓడదీశారు. రాధాకృష్ణుల పాలరాతి విగ్రహం అతని స్వచ్ఛమైన ప్రేమలాగే మెరిసిపోతోంది. అది చూసి ప్రియంవద ఆగిపోయింది. అతని గదిలో అతని టేబుల్ మీద ఇలాంటిదే చూసింది. ప్రియకి చాలా బాగా నచ్చింది. అతని టేబుల్ మీద అలాంటిది చూశాక కొనుక్కోవాలని పరీక్షల హడావిడిలో పడి మర్చిపోయింది. ప్రియ ఇలా అనుకుంటూ ఉండగానే తన స్నేహితురాళ్ళు, చాలా బాగుంది మీ సెలక్షన్. నిజ జీవితంలో రాధాకృష్ణుల్ని చూడం గనుక ఈ విగ్రహాలని ఇంత అందంగా మలిచారేమో అన్నారు చనువుగా. ఎందుకు చూడం? మీ మధ్య రాదుంటే మీరు గమనించనే లేదా? అతడు నవ్వు దాచుకుంటూ అన్నాడు. మా మధ్య అంటూ తెల్లబోయి అంతలోనే అర్థమయ్యి, ఓ నిజంగానే, మరి కృష్ణుడెక్కడా? ఒకంటే కొణంగి అడిగింది. ఏ గోపికల దగ్గర ఉంటాడో. అతను ఆ మాట అనగానే అందరూ నవ్వారు. బావుందయ్యా నువ్వు చెప్పేది. ఆ గోపికల దగ్గర నుండి కృష్ణుని లాక్కురావాలంటావో? పద్మావతమ్మ గారు నవ్వేస్తూ అంది. ఏమిటా అల్లరి? ప్రియంవద మెల్లగా కసురుకుంది. ప్రియంవద వెంటే లోపలికొచ్చిన నర్మదా అంది. నల్లడివాడైనా చతురుడే. ప్రియంవద వినిపించుకోనట్లు లోపలికి వెళ్ళిపోయింది. అందరి భోజనాలు అయిపోయాయి. అందరూ కబుర్లు చెప్పుకుంటూ హాల్లో కూర్చున్నారు. టేప్ రికార్డర్లోంచి సన్నగా షెహనాయ్ వినిపిస్తుంది. ఇలా నలుగురు కలిసినప్పుడు ఆనందరావు గారు సినిమా పాటల్ని పెట్టనీయరు. తండ్రి పద్ధతులు, అభిరుచులు ప్రియంవదకి చాలా ఇష్టం. ఎవరి కబుర్లలో వారున్నారు. ఎంత నెమ్మదిగా మాట్లాడుకున్నా ఒకరి మాటలు ఒకరికి వినిపించటం లేదు. వాళ్ళకి కాస్త దూరంగా కూర్చున్న పద్మావతమ్మ గారు బావగారితో అంది. బావా, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడిగింది. ఎవరు? సూర్యం ఫ్రెండా అన్నారు. అంతకన్నా అక్కడ కొత్తవారెవరూ లేకపోవటంతో. ఏం అలా అడుగుతున్నావు? ప్రియకి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావు కదా అడిగిందావిడ. బాగా నలుపు, కానీ చాలా బుద్ధిమంతుడు. ప్రియంత పొడుగైన ఉంటాడా సందేహంగా అడిగారు. సరిగ్గా ప్రియంత పొడిగే ఉన్నాడు. ప్రియ ఒప్పుకోదేమో నసుగుతున్నట్లుగా అని. ఎంత కట్నమైనా ఇచ్చి ప్రియ కోరిన వాడికి ఇచ్చి చెయ్యాలనుంది పద్మ అన్నారు.
ఆ మాట నిజమే. ముందు నీకు నచ్చితే ప్రియని అడగొచ్చు అనుకుంటున్నాను. ఆయన కళ్ళు తిప్పి ప్రభు కేసి చూశారు. ప్రియ పక్కన అతను నల్ల జీడిగింజలా ఉంటాడు. అయినా ప్రియ అంగీకరించదు. ఈడు జోడు అసలు బావుండదు అనుకున్నాడు. దేంట్లోనూ ప్లస్ మార్కులు లేవు. అన్నిట్లోనూ మైనసే. రంగులో, హైట్లో, ఉద్యోగంలో, ఆఖరికి అందంలో కూడా. ప్రియ ఇష్టపడినవాడు 1,00,000 కట్నం కోరినా నేను సిద్ధమే పద్మా అన్నారు. బావగారికే అంగీకారం కాదో కూతురు ఇష్టపడదనే అనుకుంటున్నాడో ఆమెకు అర్థం కాలేదు. తల్లి లేని పిల్ల ఎంత 1,00,000 కట్నం ఇచ్చినా వాళ్ళ మనసులు మంచివి కాకపోతే ఈ 1,00,000 అందం ఏం కనిపిస్తుంది? ప్రభు యోగ్యుడు. ఎటువంటి దురలవాటు లేదు. ఆఖరికి సిగరెట్ అలవాటు కూడా లేదు. ప్రభు తల్లి కన్న తల్లిలా కడుపులో దాచుకుంటుంది అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది. ఏ వ్యక్తికైనా తోడు మంచి మనసున్న వ్యక్తి అయితే జీవితం సాఫీగా ఆనందమయంగా ఉంటుందని ఆవిడ అభిప్రాయం. ఆవిడ భర్త ఆవిడ కన్నా పొట్టిగా ఉండేవాడు. ఆవిడ ఏ విషయంలోనూ కష్టపడలేదు. ఇప్పుడు ఆ మాట అంటే అవి పాత రోజులు అంటారు. నిజమే కావచ్చు. ప్రభు రంగు మినహాయించి అతనిలో వంక పెట్టడానికి ఏమీ లేదు. అతను నల్లగా ఉన్నా, భారీగా లేకపోయినా హుందాగా దర్జాగా ఉంటాడు. ఆయనకొకసారి చెప్పి చూడాలి అనుకుంది. కట్నాలిచ్చి పెళ్లి చేసేస్తే సుఖపడిపోతారనుకోవటం పొరపాటని ఆవిడ అభిప్రాయం. శంకర్రావుకి దేవిని కానీ కట్నం లేకుండా చేసుకుంది. వాళ్ళు 10,000 కట్నం ఇచ్చుకోలేమన్నారు. ఆవిడ ఇంటికి రాబోయే కోడలి గుణం ముఖ్యం అనుకుంది. వాళ్ళు పిల్లనిస్తామని వచ్చాక కుటుంబం గురించి, పిల్ల గురించి వాకబు చేసింది. మర్యాదస్తుల కుటుంబం, పిల్ల బుద్ధిమంతురాలు అని తెలిసి కొడుక్కి పిల్ల నచ్చింది అనటంతో మాకు పిల్ల ముఖ్యంగాని కట్న కానుకలు కాదు అంది. వచ్చిన వాళ్ళకి మాట దక్కించి పెళ్లి చేయండి అంది. పెళ్ళయ్యే వరకు వాళ్ళకి కలలాగే ఉంది. కట్నం వద్దని, ఆ పేరుతో అవి ఇవి కావాలని పెళ్లిళ్లలో పేచీ పెడతారేమోనని భయపడుతూనే ఉన్నారు వాళ్ళు. ఏ గొడవలు లేకుండా పెళ్లి జరిగింది. దేవి ఇంట్లో పిల్లలా కలిసిపోయింది. ప్రియకి అలా కలిసిపోయే సంబంధం అవ్వాలని ఆవిడ చాలా ఆరాటపడుతోంది. పద్మావతమ్మగారు ఎవరూ లేనప్పుడు ప్రియం వదని అడిగింది. ప్రియా, మీ నాన్న నీ పెళ్లి మాట ఎత్తితే ఇంకా 2-3 ఏళ్ల వరకు ఈ మాట ఎత్తొద్దన్నావనట. మీ నాన్న చాలా బాధపడ్డాడు. అయినా ఈ చదువుకు అంతం ఎక్కడా చెప్పు. నీ మీదే పంచప్రాణాలు పెట్టుకున్న మీ నాన్న మనసు బాధ పెట్టకూడదు. పీహెచ్డీ అయ్యే వరకు పెళ్లి మాట ఎత్తొద్దు పిన్ని. నువ్వు సపోర్ట్ చేస్తావనుకుంటే ఇదేమిటి? కినుకుగా అంది. ఎలా సపోర్ట్ చేస్తాననుకున్నావు? ఈ చదువు ఎప్పుడవుతుందా, మీ నాన్నతో నీ పెళ్లి సంగతి ఎప్పుడెత్తుదామా అని నేనెదురు చూస్తుంటే నీ మనసులో ఎవరున్నారో నా దగ్గర దాచకుండా చెప్పు. నాన్న అభిప్రాయం కూడా ఎంత కట్నమైనా ఇచ్చి నీకు నచ్చిన వాడిని చేయాలనే. చదువుదేముంది? వచ్చేవాడు మంచివాడైతే అలాగే చదువుకోవచ్చు. వచ్చేవాడు మంచివాడు కాకపోతే చదువుకోవడానికి ఉండదుగా. అందుకే ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు అన్నది అల్లరిగా నవ్వింది. ఒకవేళ పెళ్ళయ్యాక చదువుకోవడానికి ఇష్టపడేవాడు దొరికితే చేసుకుంటావా? ప్రియవద మాట్లాడలేదు. నీ మనసులో ఎవరైనా ఉన్నారా చెప్పు ముందు. నా మనసు నిండా చదివే ఉంది పిన్ని. అదేం సీరియస్ విషయం కాదన్నట్టు పత్రిక పేజీలు తిప్పుతూ అంది. ప్రియా, నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నీ అభిప్రాయం చెప్పు. పుస్తకంలో నుంచి తలెత్తకుండానే చెప్పు అంది. ఆ పుస్తకం కాసేపు అవతల పెట్టు. ప్రియ చేతిలోని పుస్తకం తీసేసి పక్కన పెట్టేసింది. ఏమిటి పిన్ని ఈ వేళ ఎలా మొదలెట్టావు? నవ్వుతూ అని కుర్చీలో వెనక్కి వాలింది. నువ్వు పెద్దదాని అవుతున్నావు, మేము ముసలివాళ్ళం అవుతున్నావు. నీ పెళ్ళయ్యే వరకు నా ఆరాటం తప్పదు మరి. మళ్ళీ అదే విషయమా? ఈ ఒక్క విషయం తప్ప మరేదైనా చెప్పు, తప్పకుండా చేస్తాను హామీ ఇస్తున్నట్లుగా అంది. ఆ ఒక్క విషయం తప్ప నేను కూడా నువ్వేం చెప్పినా వింటాను. ఆ మాటకి ప్రియ నవ్వింది. ఆవిడ ఆలస్యం చేయలేదు. ప్రభు ఎలాంటి వాడంటావు అని అడిగింది. ఇప్పుడు ప్రభు సంగతి ఎందుకో నిజంగా ప్రియకు అర్థం కాలేదు. ఆవిడ ఈ విషయం గురించి తనని అడుగుతుందని కూడా ఊహించలేదు. అందుకే మంచి ఆటగాడు అంది. మంచి మనసున్నవాడు కూడా. ప్రభు విషయంలో నీ అభిప్రాయం చెప్పు. ఆవిడ ఆసక్తిగా ముందుకే వంగింది. ప్రియ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ప్రశ్నార్థకంగా పద్మావతమ్మ గారి ముఖంలోకి చూసింది. నీ అభిప్రాయం అడిగి అప్పుడు నాన్నతో చెప్పొచ్చని ప్రియా. ప్రభు నలిపే అయినా చాలా మంచివాడు, విశాల హృదయం కలవాడు. అతని తల్లి కన్న తల్లిలా చూసుకుంటుంది. నువ్వు చదువుకుంటానన్నా అతని ఆక్షేపణ అభ్యంతరం పెట్టడు ఆగిందావిడ. ప్రియా తెల్లబోయింది. పినతల్లి మాటలు వింటూ ఉంటే ఈ అభిప్రాయం ఆవిడ మనసులో ఎన్నాళ్లుగానో ఉన్నట్టుగా ఉంది. ప్రభు అంటే గౌరవభావం ఉన్నమాట నిజమే. కానీ తన దృష్టితో ఎప్పుడూ అతన్ని చూడలేదు. తన కాబోయే భర్త ఎలా ఉండాలనేది తన తండ్రి, అన్నలు, ఫ్రెండ్స్ ఒక అభిప్రాయానికి వచ్చేశారు. తను కూడా ప్రభు లాంటి వ్యక్తిని కానీ ప్రభుని చూశాక, అతనితో పరిచయం అయ్యాక కానీ తనకు అభిప్రాయం కలగలేదు. పద్మావతమ్మగారు ఆతృతగా ప్రియ ముఖంలోకి చూస్తోంది. కొద్ది నిమిషాలు అలాగే చూస్తూ ఉంటే ఆవిడలో నిరుత్సాహం చోటు చేసుకొని ఆరంభించింది. ఆలోచించుకో, తొందర ఏమీ లేదు. ఇంకేమీ అనలేక అక్కడితో ఆపేసింది ఆవిడ.
ప్రియకి ఇష్టం లేదని ఆవిడ గ్రహించేసింది. ప్రియకి ఇష్టమైతేనే బావగారిని ఒప్పించొచ్చనుకుంది. ప్రభు మాట చెప్పగానే ఆ కళ్ళు సిగ్గుతో వాలిపోలేదు. ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. ఆవిడకొక్కసారిగా నిరుత్సాహం ఆవరించింది. అక్కడితో ఆ సంభాషణ ఆపినందుకు ప్రియ సంతోషించింది. ఆ పూట అక్కడే ఉందామని వచ్చిన ప్రియ సాయంత్రం వెళ్ళిపోయింది. పినతల్లి దేవి ఉండమన్నా మళ్ళీ 2 రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఆఖరికి సూర్యం, అశ్విని ఎవరినైనా రాని స్కూటర్ మీద దిగబెడతారు అన్నా వినలేదు. ఆఖరికి ఆవిడే అడిగేసింది, నేను అలా అడిగానని కోపం వచ్చిందా అని. అదేమిటి పిన్ని, నీ మీద కోపం వచ్చి ఎప్పుడైనా వెళ్ళిపోయానా అంది బాధగా. నేనేం చెప్పినా నీ క్షేమం కోరే చెప్తాను. నేను చెప్పింది నీకేది నచ్చకపోయినా విషయం మర్చిపో అంది. అలాగే అని వెళ్ళిపోయింది. ఆ రాత్రి ప్రియకి నిద్ర రాలేదు. ప్రియ కళ్ళ ముందు ప్రభు రూపం మెదిలింది. పిన్ని ఎలా అడిగింది? ఇద్దరికీ జత ఎలా కుదురుతుందనుకుంది? చీకట్లో కనపడని రంగు. కనీసం తన అంత హైట్ కూడా ఉంటాడో ఉండడో. ఈ రోజుల్లో మగవాళ్ళు కాస్త పొడుగ్గా ఉండి ఆడవాళ్ల భుజాలు దాటి ఉన్నా ఎవరూ అంగీకరించడం లేదు. అతనితో సరదాగా మాట్లాడటం పిన్ని అపార్థం చేసుకుంటుంది. లేకపోతే పిన్ని ఇలా అడగదు. ఈడు జోడు గురించి ఎన్నోసార్లు ఎంతమంది గురించో మాట్లాడే పిన్ని ఇలా అడగడం ఏమిటి? ఆ రాత్రంతా బ్యాట్ ఊపుతూ ప్రభే కల్లో కనిపించాడు ప్రియకి. ప్రియ వెళ్ళిన గంటకి సూర్యం వచ్చాడు. వదినగారు ఇచ్చిన కాఫీ తాగుతూ తల్లితో అన్నాడు, అమ్మా, నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి అంది. ఆవిడ మనసు మూగపోయినట్లయిపోయింది. ప్రభు గురించి నీకు తెలుసు కదా, ప్రియనిస్తే ఎలా ఉంటుందంటావు అన్నాడు. ప్రభు పేరు వినగానే తలెత్తి కొడుకు ముఖంలోకి చూసింది. తర్వాత అంది, ప్రియ పచ్చని పసిమి ఛాయ. ప్రియ మాట ఎలా ఉన్నా పెదనాన్నే ఒప్పుకోడు. పెదనాన్న 1,00,000 రూపాయలైనా సరే కట్నం ఇచ్చి ప్రియ పెళ్లి చేస్తానన్నాడు. కట్నానిదేముంది, డబ్బుంది కాబట్టి ఇస్తాడు. ఇంత మంచివాడు దొరకాలిగా అని క్షణం ఆగి, ప్రభుకి ప్రియ అంటే చాలా ఇష్టమమ్మా. ఈ మధ్య వాడి ప్రవర్తనను బట్టి అర్థం చేసుకున్నాను అసలు విషయం చెప్పాడు. పద్మావతమ్మ గారు మాట్లాడలేదు. ప్రియని అడుగు, ప్రియకి ఇష్టమైతే పెదనాన్నకి చెప్పొచ్చు. ప్రియకి ఇష్టం లేదురా. ప్రియ వచ్చింది, ఈ మాట అడిగాను. నోరు విప్పేవి చెప్పలేదు, కానీ ఆ ముఖం చూస్తే ఇష్టం లేదని తెలిసిపోయింది. ఆవిడ నిట్టూర్చింది. తల్లి లేని పిల్ల, ప్రభు ఉత్తముడు. ఆవిడ కన్న తల్లిలా చూసుకుంటుంది అని ఎంతో ఆశపడ్డాను. ఇష్టం లేదని చెప్పలేదుగా. ఆశ చావని సూర్యం అన్నాడు. ప్రియని చూసి ప్రభు 4 రోజులవుతుంది. అతని ప్రాణం కొట్టుకుంటోంది. ఈ ఆరాటం సూర్యం గమనించకపోలేదు. ప్రియ ఆదివారాలు ఇక్కడ ఉండలేదు. అది వరకు ఆదివారాలు ఇక్కడే ఉండేది. సూర్యం, అశ్విని కూడా ఉంటారని. ఇప్పుడు 2-3 రోజులన్నా శనివారం నాటికి ఇంటికి పోతుంది. సూర్యం కావాలనే ప్రభు మాట 2-3 సార్లు ఎత్తాడు. ప్రియ అది వరకులా కలగ చేసుకోలేదు. ప్రియ అదృష్టమో ప్రభు దురదృష్టమో, ప్రియ వెళ్ళిన ఆ సాయంత్రమే అతను రావటం జరిగింది. ఈ మధ్య 4 రోజులు దాటిపోయాక ఓ రోజు బజార్లో కనపడింది ప్రియ. హలో అన్న పరిచయమైన స్వరం విని ఉలికిపాటిగా తల తిప్పి చూసింది. తననే చూస్తూ నిలబడ్డ ప్రభు. ప్రియ గమనించిందో లేదో గాని అతని కళ్ళలో ఆరాధన, ప్రియని చూసిన ఆనందం అతని ప్రతి భంగిమలోనూ కనిపించింది. హలో అది వరకంత హుషారుగా అనలేకపోయింది. మీ షాపింగ్ అయిందా? ప్రియమించి చూపులు మరల్చకుండా అడిగాడు. లేదు అన్నట్టు తలాడించింది. సరే చూసుకోండి అని అక్కడే నిలబడ్డాడు. ఇతను వెళ్ళేలా లేడు, ఇబ్బందిగా అనుకుంది. ప్రియ నిదానంగా షాపింగ్ పని పూర్తి చేసుకుంది. ప్రియ ఎంత నిదానంగా షాపింగ్ చేసినా ప్రభు ఓపిగ్గా అక్కడే నిలబడ్డాడు. ప్రియ వచ్చాక, ఏది నన్ను సాయం చేయనియండి అంటూ ప్రియ పర్వాలేదని వారిస్తూ ఉన్న ప్రభు ఆమె చేతిలోని కొంత సామాను తీసుకున్నాడు. తనతో కూడా తీరిగ్గా నడుస్తున్న ప్రభుని, మీరు మర్చిపోయి నడిచొచ్చేస్తున్నారు, ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి అంటూ తనే ఇంచుమించుగా గుంజుకున్నట్టుగా తన చేతిలోని తన సంచిని తీసుకుంది. నా బండి రిపేర్కి వెళ్ళి మీతో నడిచే అదృష్టం కలిగించింది. కాఫీ తీసుకుందారండి, ఇప్పటికే మీరు అలసిపోయారు అన్నాడు. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంటికెళ్ళాలి. అతను ఆశాభంగం పొందినవాడిలా ప్రియ కళ్ళలోకి చూశాడు. ప్రియ చూపులు మరల్చుకుని ఇబ్బందిగా నిలబడింది. మీకు అభ్యంతరం లేకపోతేనే రండి. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటి దగ్గర దిగబెట్టడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదని మనవి చేస్తున్నాను. ఆ మాటలు చెప్పే తీరుకి తలెత్తింది. అతని కళ్ళలో ఏం శక్తి ఉందో, ఏ శక్తికి కట్టుబడిందో మనసు వెళ్దామని మారం చేసింది. బలవంతంగా నవ్వి, మీరు అసాధ్యులు అని అతను వెంట నడిచింది. ప్రియ వద్దన్న లెక్క చేయక సగం సామాను తీసుకున్నాడు. అలాగే ప్రియ వారిస్తున్న 4-5 ఐటమ్స్కి ఆర్డర్ ఇచ్చాడు. కాఫీ అని ఇవన్నీ ఏమిటి అని అడిగింది. నా మాట మన్నించి వచ్చినందుకు నా సంతోషం ప్రకటించుకోవడానికి నవ్వాడు. సంతోషం ప్రకటించుకోవడానికి ఇన్ని ఐటమ్సా? మరి చాలా సంతోషం ప్రకటించుకోవాలంటే ఇప్పుడు ఈ హోటల్లో ఇంతకన్నా మరో మార్గం కనపడలేదు ప్రియనే చూస్తూ అన్నాడు.
పినతల్లి మాటలు గుర్తుకొచ్చాయి. ఒకవేళ ఇతనికి అదే అభిప్రాయం లేదు కదా అనిపించింది. ఛీ, అలా ఎందుకనుకోవాలి? పిన్ని పెద్దది, పూర్వకాలంది. మీ కోపం వచ్చిందా? ప్రభు మాటతో ఆలోచనలని పక్కకి నెట్టింది. కోపం ఎందుకు? నాకు అనవసరమైన ఖర్చు ఇష్టం ఉండదు అంది. నాకు కూడా ఇష్టం ఉండదు, కానీ అవసరం వచ్చినప్పుడు ఆప్తుల సమక్షంలో పెట్టిన ఖర్చు అనవసర ఖర్చు ఎలా అవుతుంది? బాసుంది స్పూన్తో నోటు వరకు తీసుకెళ్లిన ప్రియ ఆ మాటకి చివ్వున తలెత్తింది. నువ్వు అన్నట్టు కళ్ళతోనే మంచి భాష్యం చెప్పాడు. తీసుకోండి, బాసుంది ఈ వేళ చాలా బాగుంది అన్నాడు. ప్రియ మనసు మూగగా అయిపోయింది. మొదట అతన్ని తప్పించుకెళ్ళిపోవాలనుకుంది. అతను ఇలా అభిమానంగా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటే తను కట్టుబడిపోతుంది. అతని స్నేహం తనకిష్టమే. స్నేహానికి దానికి ముడిపెట్టలేదు. అతని వ్యక్తిత్వం మంచిదే. అతను హుందాగానే కనపడతాడు. అయినా ఆ గౌరవం, ఆ అభిమానం, స్నేహం వరకు తనకు అభ్యంతరం లేదు. జీవిత భాగస్వామిగా తనెప్పుడూ ఊహించుకోలేదు, ఊహించలేదు కూడా. అతను ఎంత హుందాగా ఉన్నా తనకంతా ఓ చూపాసి పొట్టిగానే అనిపిస్తాడు చూడటానికి. అతను ఎంత స్నేహశీలి అయినా, సరదావాడైనా ఎవరు చూసినా చాటుకు తిరిగి నవ్వుకునేలా ఉంటుంది తను సరే అంటే. ఆ సాహసం తను చేయలేదు, తను అంగీకరించలేదు. అయినా తనకు ఆ ఉద్దేశమే కలగటం లేదు. నా ప్లేట్లన్నీ ఖాళీ, మీ ఆలోచనలు ఇంకా అవలేదా? ఆ మాటతో ఉలికిపాటుగా తలెత్తింది. చాలా పరీక్షగా తనని చూస్తున్నాడు. ఏమిటి అంత దీక్షగా ఆలోచిస్తున్నారు? ప్రియ ఏమీ లేదన్నట్టు తల ఊపింది. మధ్యలో వీడెక్కడ దాపురించాడు అని తిట్టుకోవటం లేదు కదా? ఊహుహు గబగబా అంది. ప్రియకి తన ఆలోచనలకి తన మీద తనకే చిరాకు కలిగింది. పిన్ని ఏదో అడిగిందని ఈ వెధవ ఆలోచనలు అని విసుక్కుంది. ఇద్దరు హోటల్ నుండి బయటకొచ్చారు. వచ్చిన వెంటనే ఇక నేను వెళ్తాను అంది. ఎలా వెళ్తారు? ఆటోలో వెళ్తాను, థ్యాంక్స్ అనేసి వెళ్ళిపోయింది. ప్రభు ప్రియ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. ప్రియ అప్పుడే వెళ్ళిపోవటం అతనికి బాధగా ఉంది. ప్రియకి కూడా అది వరకు అతనితో గంటల తరబడి కబుర్లు చెప్పేది. అతనితో కబుర్లు చెప్తూ ఉంటే టైం తెలిసేది కాదు. అప్పుడిలా అతని నుండి పారిపోవాలని ప్రయత్నించలేదు. ప్రభు కూడా ప్రియ ఈవేళ అదోలా ఉంది ఎందుకో అనుకుని ఇంటి దారి పట్టాడు. ఆ రోజు నుండి ఈ గుంజాటన నేను పడలేను, ప్రియని అడిగేయాలనే నిశ్చయానికి వచ్చేశాడు ప్రభు. ఎవరో ఒకరు ఆడపిల్ల గల వాళ్ళు రావటం, తల్లి వాళ్ళు ఇచ్చిన ఫోటోలు చూపిస్తూ వాళ్ళ వివరాలు చెప్తూ పెళ్లి చేసుకోమని పోరుతుంది. సూర్యం వస్తే సూర్యానికి చెప్పి, నువ్వైనా చెప్పు సూర్యం, ఏ వయసులో ఆ ముచ్చట, నాకేమి జవాబు చెప్పడు అంటుంది బాధగా. ఏమిటి కదా అన్నట్లు అనుమానంగా చూశాడు సూర్యం. ఇన్ని ఫోటోలు ఒక్కసారే చూపిస్తే ఎలా ఎన్నుకోవాలి? నవ్వుతూ అన్నాడు. నీకు నచ్చిన అమ్మాయిని ఎన్నుకో, ప్రభునే చూస్తూ అన్నాడు. అందరూ నచ్చారు. ఒకరి ముక్కు బాగుంటే మరొకరి కళ్ళు బాగున్నాయి, మరొకరి నుదురు బాగుంది, అందుకని ఇప్పుడప్పుడే నా వల్ల కాదు అంటూ తప్పించుకున్నాడు. పోనీ నీకెలాంటి పిల్ల కావాలో చెప్పు, వారానికల్లా సెటిల్ చేసేస్తాను ప్రభుని చూస్తూ అన్నాడు. ప్రభు కొద్ది నిమిషాలు మాట్లాడలేదు. తర్వాత, నీ వల్ల కాదు, అయితే అది నా వల్లే అవ్వాలి అంటే ఆశ్చర్యంగా చూశాడు. ఇంకా పుట్టిందో లేదోనని గట్టిగా నవ్విస్తూ అన్నాడు. సూర్యానికి శృతి కలప తప్పలేదు. చూసావా, ఇలాగే దాటేస్తున్నాడు. 30 ఏళ్ళు వస్తుంటే ఇంకా పెళ్లి కూతురు పుట్టిందో లేదోట. పోనీలే, ఇద్దరు చిలక గోరింకల్లా ఇంట్లో తిరుగుతూ ఉంటే చూసి ఆనందించే అదృష్టం నాకు ఉండొద్దు నిట్టూరుస్తూ అందావిడ. వీడికి 2 నెలలు టైం ఇద్దామాంటీ, ఆ తర్వాత మనకు నచ్చిన పిల్లని తీసుకొచ్చి వీడి మెడలు వంచేయటమే, మీరు బాధపడకండి సూర్యం అన్నాడు. మరి నువ్వెప్పుడు చేసుకుంటావు అడిగిందావిడ. మా అమ్మ ఎప్పుడు చేస్తే అప్పుడే అన్నాడు. ఆ మాటకి ఇద్దరూ నవ్వారు. సూర్యం పెళ్లి కుదిరింది. ఆ రోజు వీళ్ళింట్లోనే తాంబూలాలు. ఆనందరావు గారి కుటుంబం, ప్రభు, అతని తల్లి, దేవి అక్కగారి కుటుంబం వచ్చారు. ఆడపిల్లి వారిది బొంబాయి అవటం వల్ల పిల్ల తండ్రి, మేనమామ వచ్చారు. ప్రభు ప్రియ కోసం చూసినా ప్రియ అది వరకులో కూర్చుని కబుర్లు చెప్పలేదు. పలకరిస్తే 2 నిమిషాలు నిలబడి మాట్లాడి పినతల్లి పిలిస్తే వెళ్ళిపోయి మళ్ళీ కనపడలేదు. ఆనందరావు గారు ప్రభుని చాలా పరీక్షగా మరోసారి గమనించారు. చూసి లాభం లేదు, పిల్లాడు ఎంత బుద్ధిమంతుడైనా ఈడు జోడు నలుగురు నవ్వుకునేలా ఉంటుంది, గతిలేక చేసినట్టు కూడా ఉంటుంది అని కూడా అనుకున్నారు. ఎంత కఠినమైనా ఈ బంగారు తల్లికి బంగారం లాంటి సంబంధం చేయాలి అనుకున్నాడు. నీకిచ్చిన 2 నెలల గడువులో అప్పుడే 1 నెల అయిపోయింది, ఇంకొక నెలే గడివిస్తున్నాను. నా పెళ్లినాటికి నీ పెళ్లి కూడా కుదిరిపోవాలి సూర్యం అన్నాడు. మా అమ్మకన్నా నీ సతాయింపు ఎక్కువైంది. ఆవిడ డ్యూటీ నాకు అప్పగించారు, నన్ను తప్పించుకోలేవు అని గొంతు తగ్గించి అడిగాడు. ఎవరినైనా ప్రేమించావా? అలాంటిదేమైనా ఉంటే నా చెవినై రాయబారానికి వెళ్తాను. ఆ మాటకి ఉలికిపాటుగా చూశాడు. తర్వాత సర్దేసుకుంటూ అన్నాడు. నీ గడువయ్యాక గాంధర్వ వివాహమో రాక్షస వివాహమో చేసుకోలేదుగా అని అడిగినా అడిగేలా ఉన్నావు.
నన్ను ఇలా కొన్నాళ్ళు హాయిగా బ్రతకని. నీ వరుస చూస్తుంటే అలాగే చేసుకొచ్చేలా కనిపిస్తోంది. ఆఖరికి పెళ్లిపీటల మీద కూర్చుని కూడా నా పెళ్లి గురించి ఆలోచించేలా ఉన్నావు. అవునరా, చిన్నప్పటి నుంచి అంత స్నేహంగా ఉన్నావు. మధ్యలో ఈ ఉద్యోగాల గురించి విడిపోయాం, కానీ చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే ఆ జ్వరం నాకెందుకు రాలేదని నేను బాధపడేవాణ్ణి. నాకు చిన్న దెబ్బ తగిలితే ఆ దెబ్బ నీకు తగిలినట్టే నువ్వు గిలగిల్లాడేవాడివి. నీకన్నా నేను నిశ్చింతగా జీవితం గడిపాను. నువ్వో చిన్నతనం నుండి బాధ్యతలతో ఆరిందాగా పెరిగావు. ఇప్పుడు బాధ్యతలు తీరాయి. నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడపమని స్నేహితుడిగా నేను, కన్నతల్లిగా మీ అమ్మగారు కోరుకుంటున్నావు. నీకు తెలుసో తెలీదో మీ అమ్మగారు ఈ విషయమై చాలా బాధపడుతున్నారు. సూర్యం భుజం మీద చేయి వేసి స్నేహపూర్వకంగా నొక్కాడు. తన పట్ల అతని స్నేహభావానికి అతని మనసు ఆర్ద్రమైంది. తన మనసులో మాట ఎంత ప్రాణ స్నేహితుడైనా ప్రియకిష్టం ఉందో లేదో తెలుసుకోకుండా ఎలా చెప్పాలి? నీ గడువు ఇంకా నెల ఉందిగా. ఈ నెల్లాళ్ళలోపు నేనెప్పుడు పెళ్లి చేసుకుంటానో చెప్పేస్తాను, సరేనా అన్నాడు. ఈ మాట ఇప్పుడు నా నుండి తప్పించుకోవడానికి కాదుగా. నేను తప్పించుకున్నా నువ్వు వెంటాడక వదలవని తెలుసులే. ఇద్దరూ నవ్వుకున్నారు. రాత్రి 8 గంటలు కావస్తోంది. పార్కులో జనం చెదురుమదురుగా ఉన్నారు. ప్రభు మోచేతి మీద ఆనుకుని వెనక్కి వాలి అలాగే కూర్చున్నాడు. గంట నుండి ఆ భంగిమలో మార్పు లేదు. ఒకే చోట దృష్టి ఆంచి దీక్షగా చూస్తున్నట్టుగా కూర్చున్నాడు. అతని కనుబొమ్మల మధ్య ముడి గంట నుండి అలాగే ఉంది. ప్రియంవద మాటలు నిజమా కాదా అన్న విషయం ఇంకా అతనికి అర్థం కావటం లేదు. ఆమె మీద విపరీతమైన ప్రేమ వల్ల ఆమె మాటలు నిజమే అయ్యుండొచ్చు అనిపిస్తున్నాయో, నిజం కాదు అనిపిస్తే తన మనసు తట్టుకోలేదు అనుకుంటున్నాడో, కానీ ప్రియంవద మాటలు నిజమే కావచ్చు అని గట్టిగా నమ్ముతున్నాడు. నిజమని నమ్మినా ఎటూ తేలక ప్రియంవదని చూడకుండా ఎలా ఉండటం అన్న భావం అతని గుండెని బరువెక్కిస్తోంది. ప్రియంవద మాట నమ్మినంత తేలిగ్గా మనసుని జోకుట్టలేకపోతున్నాడు. అక్కడికి చెప్పాడు, చదువుకి దీనికి సంబంధం లేదు. చదువంటే నాకు ఇష్టమే. అసలు మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అని. చదువు అయ్యే వరకు అసలు ఏ ఆలోచన లేదు. అందులో పెళ్ళి అనే ఆలోచన అస్సలు లేదు అంది. దాంతో ప్రభు ఆ సంభాషణ అక్కడితో తుంచేశాడు. గుండె బరువుతో ప్రభు ఇంటిదారి పడితే తేలికైన మనసుతో ప్రియంవద ఇల్లు చేరింది. పినతల్లి ప్రభు విషయం అడిగినప్పటి నుండి ప్రభుకి ఎదురుపడాలన్నా, ప్రభుతో మాట్లాడాలన్నా చాలా ఇబ్బందిగా, చిరాగ్గా అనిపించేది. అందుకే ప్రభు మీతో మాట్లాడాలి అనగానే వెంటనే సరే అంది. ఆ విషయం అడగటానికే పిలిచాడని, తన అభిప్రాయం చెప్పేయవచ్చని తను అనుకున్నట్టుగా మీరంటే నాకు ఆ అభిప్రాయం లేదు అని చెప్పలేకపోయింది. చదువయ్యే వరకు పెళ్లి ఆలోచనే లేదని చెప్పేసింది. ఆ మాటకి అతను నిరాశ చెందటం గమనించకపోలేదు. కానీ అతను నిరాశ చెందుతాడని, బాధపడతాడని తన మనసుని చంపుకొని త్యాగం చేయలేదు. అందులో 100 ఏళ్ల పంట అయిన పెళ్లి విషయంలో తన వల్ల కాదు అనుకుంది. తేలికపడ్డ మనసుతో కూనిరాగాలు తీస్తూ గంటసేపు చన్నీళ్ల స్నానం చేసింది. మేనకోడళ్లతో క్యారమ్స్ ఆడింది. ఫ్రెండ్స్కి ఫోన్ చేసింది. తండ్రి వచ్చాక భోజనం చేసి హాయిగా పడుకుంది. బరువెక్కిన మనసుతో ప్రభు ఇంటికి చేరాడు. గంటసేపు చన్నీళ్లతో స్నానం చేసినా అతని మనసు చల్లబట్టలేదు. తల్లి పిలిస్తే తప్పనిసరిగా వెళ్ళి బలవంతంగా 4 ముద్దలు తిని వచ్చేశాడు. తల్లి మరే సంగతి ఎత్తకుండా నిద్ర రాకపోయినా వెంటనే లైట్ ఆర్పేసి మంచం మీద వాలాడు. నిద్ర పట్టక అవస్థపడ్డాడు. కన్ను మూసినా తెరిచినా ప్రియ రూపమే కళ్ల ముందు మెదులుతోంది. అలా దొర్లుతూ ఎప్పటికో నిద్రలోకి ఒరిగిపోయాడు. సూర్యం పెళ్ళి 4 రోజుల్లోకొచ్చింది. ప్రియంవదని 4 రోజుల నుండి కదలనీలేదు. సూర్యం పెళ్ళయి పెళ్లివారు వచ్చి వెళ్లే వరకు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నిన్నొదిలి మీ నాన్న ఉండలేకపోతే తనే వచ్చి చూసెళ్తాళ్లే అంది పద్మావతమ్మ గారు. సరే పిన్ని, నువ్వు వెళ్ళు అనే వరకు వెళ్ళను అంది. నేనెందుకు వెళ్ళమంటానే పిచ్చి తల్లి. మీ నాన్నని బాధ పెట్టడం ధర్మం కాదు కనుక నిన్ను వెళ్ళనిస్తున్నాను, కానీ లేకపోతే నిన్నొదిలి ఉండేదన్నా. ఏ ఆడపిల్లైనా పెళ్ళయ్యే వరకే ఉండేది. ఆ తర్వాత ముఖం చూపించి వెళ్ళిపోతారు. అందుకే నేను పెళ్లి చేసుకోవటం లేదు వెంటనే అంది. నిన్ను ఎక్కువ గారం చేసి మీ నాన్న పాడు చేస్తున్నాడే. ఆ మాటకి ప్రియ నవ్వింది. నువ్వు చేయటం లేదా పిన్ని అంది. నీతో నెగ్గలేనే తల్లి అంటూ తల మీద ముద్దు పెట్టుకుంది. నీకు బంగారం లాంటి మొగుడు దొరకాలే, ఆ భగవంతుడు చల్లగా చూడాలి అంది ప్రేమగా. తనని అందరూ అదే మాట అంటారు. ఆ బంగారు రాజు ఎక్కడున్నాడో. ప్రియ తన ఆలోచనకి నవ్వుకుంది. ప్రభు వచ్చిన అది వరకులా అతనితో కల్పించుకుని మాట్లాడటం లేదు. అతను పలకరిస్తే పలుకుతోందంతే. అతను ప్రియంవద అది వరకులా మాట్లాడటం లేదని గ్రహించాడు. నొచ్చుకున్నాడు. ఒకసారి ప్రియ ఒంటరిగా ఉన్నప్పుడు అడిగేశాడు, చూడండి, ఆ రోజు అలా అడిగానని మీకు కోపం రాలేదు కదా అని. ఏ రోజు? మొదట తెల్లబోయి తలెత్తింది. మరుక్షణం అతను ఎందుకలా అడిగాడో అర్థమైంది. అయినా అర్థం కానట్లే ఉండిపోయింది. క్షణంసేపు అతను ఇబ్బందిగా చూశాడు. తర్వాత అన్నాడు, అదే ఆ రోజు మీ అభిప్రాయం అడిగాను. అప్పటి నుండి మీరు అది వరకులా లేరు. మీ మనసు కష్టపెడితే సారీ. ప్రియ నుండి చూపులు మళ్లించుకుంటూ అన్నాడు.
అదా, ఆ విషయం అప్పుడే మర్చిపోయాను వెంటనే అంది. అతను ఆ మాటకి మెరుపు మెరిసినంత వేగంగా కళ్ళు ఇటు తిప్పాడు. ప్రియా మామూలుగా, చాలా మామూలుగా ఉంది. అప్పుడు అతనికి అనిపించింది, ఆ రోజు అలా అప్పుడు అడగటంలో తొందరపడ్డానేమో. ఆ రోజు తొందరపడినా మరోసారి ఈ రోజు తొందరపడకుండా ఉండాల్సింది అని ఏమీ అనలేక థ్యాంక్స్ అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను గిల్టీగా ఫీల్ అయ్యాడు. అది కొద్దిసేపే, తొందరగానే మర్చిపోయాడు. ఆ తర్వాత తనంతట తాను ప్రియంవదని పనిగట్టుకుని పలకరించటం మానుకున్నాడు. ఎంత ప్రియంవద అప్పుడే మర్చిపోయాను అన్న ప్రవర్తనలో అప్పటికీ ఇప్పటికీ తేడా గ్రహించాడు. సూర్యం పెళ్లి బ్రహ్మాండంగా జరిగిపోయింది. ఆడపెళ్లివారు మగపెళ్లివారు నుండి ఏ మాట రాకుండా గొప్పగా మర్యాదలు చేశారు. ఆడపెళ్లివారిలో చురుగ్గా తిరుగుతున్న 6 అడుగుల అందగాడు మాధవ్ ఆనందరావు గారి దృష్టిని ఆకర్షించాడు. వెంటనే ఆ అబ్బాయి ఎవరు అంటూ ఆరా తీశారు. పెళ్లికూతురి పెద్దమ్మ కొడుకు స్నేహితుడని తెలిసింది. ఎవరి స్నేహితుడైతేనేం అనుకుంటూ వేణుమాధవ్ గురించి ఆరా తీశారు. హోల్సేల్ వ్యాపారం చేస్తున్నాడు, బుద్ధిమంతుడు, చాలా చురుకైనవాడు అని తెలుసుకున్నారు. వేణుమాధవ్తో మాటలు కలిపి మాటల్లో వివరాలు తెలుసుకున్నారు. ఆయనకి సంతృప్తిగా అనిపించింది. పెళ్లి జరిగాక భోజనాలకి ముందు అందరికీ డ్రింక్ పేరు పేరున అందాయో లేదోనని అడుగుతున్న ప్రియంవద దగ్గరికొచ్చి, మిస్, మీకు లిమ్కానా కోకోకోలానా అని అడిగాడు. ప్రియ నవ్వింది. నేను లిమ్కా తీసుకున్నాను, మీరు అడగటం ఇది 3వ సారి అంది. మీరు మగపెళ్లివారు, మేము ఆడపెళ్లివారు, అందరికీ అన్నీ అందాయో లేదో 1కి 10 సార్లు అడగటం మా ధర్మం అని వెళ్ళబోతున్న వాడల్లా క్షణమాగి అన్నాడు. మిమ్మల్ని చూస్తే ఈర్ష్యగా ఉంది. ఎందుకు? అదే నవ్వు ముఖంతో అడిగింది. సందేహంగా ఆగాడు. చెప్పండి ఎందుకో. చెప్పమంటారా? ఇలా మగపెళ్లి వారిలా దర్జాగా కూర్చోవటం మీరు గొప్ప అదృష్టవంతుల్లా కనిపిస్తున్నారు. ఆ అదృష్టం నాకెప్పుడొస్తుందోనని అతను ఆగాడు. అంతేనా? ఎప్పుడొస్తుందోనని ఈ కాస్త భాగ్యానికి కలలు కనడం ఎందుకు? మీరిలా కాసేపు మగపెళ్లి వారి తరపులా కూర్చోండి, మేము డ్రింక్ ఇస్తాం అంది నవ్వాపుకుంటూ. కాసేపేనా? ఎప్పటికీ అంటారేమో అనుకున్నాను. బాంబు పేల్చి వెళ్ళిపోయాడు. అతని మాటల్లోని శ్లేష అప్పటికి అర్థమయ్యి ఆశ్చర్యంగా అతను వెళ్ళిన వైపు చూసింది. అంతవరకు వచ్చిన ప్రభు ఈ మాటలు విని వెనక్కి వెళ్ళిపోయాడు. పెళ్లికి వచ్చినప్పటి నుండి వేణుమాధవ్ ఏదో వంక పెట్టుకుని ప్రియంవదతో మాట కలపడం అతను గమనించకపోలేదు. ఆమె అందాన్ని చూసి ఎంతటి వారు ముగ్ధులవుతారు, మాట్లాడాలని కుతూహలపడతారు. మాట్లాడించడం ఆ కుతూహలమే అనుకున్నాడు. వేణుమాధవ్ కనిపించినంతసేపు చూసింది. తర్వాత లోపలి గదిలోకి వచ్చింది. పద్మావతమ్మగారు పెట్లో దేనికోసమో వెతుకుతోంది. ఆవిడ చేసే పని చూస్తూ కుర్చీలో అలాగే కూర్చుంది. పెద్దవారు సంబంధం చూసి పెళ్లి చేయటం అదో పద్ధతి, ప్రేమించి అదృష్టం కలిసొచ్చి పెళ్లి చేసుకోవటం అదో అదృష్టం. ఇలా సరదాగా మాట్లాడుకుంటూ హఠాత్తుగా అతను ఆ భావన కలగచేసి వెళ్ళిపోవటంతో మొదట దిమ్మెరిపోయింది. నెమ్మదిగా తేరుకుంది. తర్వాత ఆలోచనలు రాసాగాయి. అవి మనసుకి హత్తుకుపోయి మధురంగా అనిపించసాగాయి. తండ్రి వేణుమాధవ్ గురించి అడిగేసరికి ఉక్కిరి బిక్కిరి అయింది. చెప్పమ్మా, నీకిష్టం లేందే చేయను. కుర్రాడి గురించి వాకపు చేశాను. బుద్ధిమంతుడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. నీకు సరైన జోడనిపించింది ఆగాడాయన. నీ ఇష్టం నాన్న అంది. ఎప్పుడూ లేంది సిగ్గా ఆవరించింది ప్రియని. అలా అంటే ఎలా అమ్మా? ఈ విషయంలో నీ ఇష్టం ముఖ్యం. నీ ఇష్టమే నా ఇష్టం వెంటనే అంది. ఆయన కూతురి ముఖం కేసి చూశాడు. కళ్ళు సగం వాల్చి కొంగు వేలికి మెలిపెడుతోంది. కూతురికి ఇష్టమేనని ఆయన గ్రహించాడు. తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ తల్లి అన్నారు. ప్రియ తలెత్తింది. ఆ కళ్ళలో అంగీకారం, పెదవుల్లో సంతోషం, చెంపల్లో నూను సిగ్గు ప్రియకి ఇష్టమని చెప్పక చెప్తున్నాయి. నా ప్రయత్నం అనుకోకుండా ఫలించింది తల్లి. చాలా అదృష్టవంతురాలివి, కొండెక్కినంత ఆనందంగా అన్నారాయన. చూసావా పద్మ, ఒక్కోసారి అనుకోకుండా ఎలా కలిసొస్తుందో. చెయ్యాలి అనుకోవడమే కానీ గట్టి ప్రయత్నం చేయనే లేదు. వేణుమాధవ్ ప్రియకి నచ్చాడు, సంతోషంగా చెప్పారాయన. వేణుమాధవ్ చూపులకి బాగానే ఉన్నాడు, కానీ ఏమీ వాకపు చేయకుండా ఉండబట్టలేక ఆ మాటే అంది. అన్ని విషయాలు సేకరించాను. అక్క అన్నగారు అమెరికాలో ఉన్నారట. ఇతన్ని కూడా రమ్మన్నారట. ఇష్టం లేక వెళ్ళలేదట. ఇతనికి పెళ్లి ఇష్టమేనట అన్నారు. ప్రియకి నచ్చడమేగా మనకి కావాల్సింది అంది. ఆవిడ సూర్యానికి చెప్పింది. ఏదో వెళితే ఉన్నట్లు అనిపిస్తోందిరా అంది. అది ప్రియ మీద నీకున్న వెర్రి అభిమానం అంతే. ప్రియకి ఇష్టమైందంటే దానికి తిరుగుండదు. సూర్యం అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతనికి మొదట ప్రభే ఎదురుపడ్డాడు. ఏమిటలా రాకెట్లా దూసుకెళ్తున్నావు? ప్రభు నవ్వుతూ అడిగాడు. సూర్యం ప్రభుకేసి జాలిగా చూశాడు. ప్రభు ప్రియని గాఢంగా ప్రేమిస్తున్నట్లు గ్రహించడమే కాదు, ఆ విషయం ప్రభు నోటి మీదుగా రాబట్టాడు. ప్రియకి తండ్రికి ఇష్టం లేదని తెలిసి ఇందు మూలంగా ప్రభు జీవితం నాశనం కావటం అతనికి ఇష్టం లేదు. అందుకే ప్రభు మరీ లోతుకి వెళ్లకుండా చిన్న లెక్చర్ ఇచ్చాడు.
మొదట ప్రేమించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ అసలు ప్రేమికులే కారని, అది ప్రేమకి నాంది పలకటం లాంటిదని, పెళ్లి చేసుకుని ప్రేమించటంలో ఉండే సుఖం తృప్తి మరి ప్రేమలో లేదని, మొదటే ప్రేమించేస్తే తర్వాత థ్రిల్లే ఉంటుంది అన్నాడు. ఏముంటుందో ఓసారి ప్రేమించి చూడు అన్నాడు ప్రియ వాళ్ళ నాన్న ఆలోచనలు తెలియక. ఓసారి చూశాను, చలి జ్వరం వచ్చింది. ఛీ, ప్రేమంటే ఇదా అని మానేశాను. అంటే నీది స్థిరమైన ప్రేమ కాదన్నమాట నవ్వాడు ప్రభు. మనసు స్థిరంగా ఉంచుకోవడమే మనిషికి నిశ్చింత. అప్పుడు మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా సుఖపడతారు. ఏమిటి ఇంత ఉపన్యాసం ఇస్తున్నావు? ఉపన్యాసం అని నా మాట కొట్టిపారేకు. మనం పెద్దవాళ్ళం అవుతున్నాం. ఎంతో జీవితం ముందుంది. భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అలాగే, ఇప్పుడేం చేయమంటావో చెప్పు. నీ పెళ్లి భారం నా భుజాల మీద పెట్టు. చక్కని గృహిణిని నేనెంచుతాను. ఇంకా 2 ఏళ్ళు నా పెళ్లి మాట ఎత్తకు. 2 ఏళ్ళా? అదేం? ప్రియ చదువు అయ్యే వరకు అనాలనుకుని అంతలో విరమించుకున్నాడు. నాకు నచ్చిన అమ్మాయి నన్ను కూడా మెచ్చాలిగా. సూర్యంకి అర్థమైంది. ప్రియ చదువుని సాకుగా చెప్పిందని ప్రభు గ్రహించలేదు. ఎంతో తెలివిగలవాడనుకున్న ప్రభు ప్రేమ విషయానికి వచ్చేసరికి చాలా మామూలుగా ప్రవర్తిస్తున్నాడు. అంతకన్నా వివరం చెప్పి బాధించలేక మౌనం దాల్చాడు. ఏమిటి అలా చూస్తున్నావు? ప్రభు రెట్టించడంతో సూర్యం ఈ లోకంలోకి వచ్చాడు. నీ అర్ధభాగం వచ్చే వరకు నిన్ను చూడ్డం కాదు, నిన్ను తిట్టి కొట్టే అధికారం కూడా నాకుంది. పద పేకాడదాం. రాత్రిపోయిన 100 రూపాయలు ఇప్పుడు రాబట్టాలి. మెడ మీద చెయ్యేసి లాక్కుపోతూ అన్నాడు. ఈ పెళ్లి మాటలు ఇప్పుడే ప్రభు చెవిన పట్టం సూర్యానికి ఇష్టం లేదు. 3వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.